పెళ్లి టేస్ట్ ఎట్లుంది? ఓకే ఓకే ఆల్ ద బెస్ట్ స్టార్టింగ్ లో బాగుంటుందిరా తర్వాత మెల్ల అలవాటు అయిపోతుంది. హాయ్ గైస్, వెల్కమ్ టు సన్షైన్ ట్రయల్స్. సో ఇవాళ మా అన్న గ్రూమ్ టు బీ చేస్తున్నాం. యాక్చువల్లీ అందరం మేము యూజువలీ బ్రైట్ టు బీ చేస్తాం బికాస్ వీఆర్ 6 sisters. సో ఇవాళ మా అన్నది గ్రూమ్ టు బీ చేస్తున్నాం. 2 o'clock అక్కడ ఉండాలి. ఇప్పుడు టైం 2 అవుతుంది. యాజ్ యూజువల్ వీఆర్ లేట్. ఐఎమ్ లేట్. సామిత్, యా, ప్యాసెంజర్ ప్రిన్సెస్. Yes, so it's a ritual like groom to be is first time, bride to be చేస్తాము and mom to be చేస్తుండే. సో ఫస్ట్ టైం గ్రూమ్ టు బీ చేస్తున్నాం. యాక్చువల్లీ వీ వర్ వెరీ ఎక్సైటెడ్ ఎట్లుంటుంది అండ్ మా వదిన వస్తుంది. సో వీఆర్ వెరీ ఎక్సైటెడ్, లెట్స్ సీ. అండ్ అక్కడికి వెళ్ళాక ఐ విల్ ఇంట్రడ్యూస్ మై కజిన్స్. ఇప్పటివరకు ఐ గెస్ ఇంట్రడ్యూస్ చేయలేదు. సో అక్కడికి వెళ్ళాక మా కజిన్స్ అందరిని ఇంట్రడ్యూస్ చేస్తాం. అండ్ ఒక కజిన్ మిస్సింగ్, తను ఇక్కడ లేదు, షీఈ్ ఇన్ ఆస్ట్రేలియా. అండ్ స్పెషల్ ఏంటంటే ఇవాళ తన బర్త్డే. యా, వీఆర్ మీటింగ్ ఆన్ అ బర్త్డే. అక్కడికి వెళ్ళాక అప్డేట్స్ ఇస్తా. బాయ్ గైస్. ట్రై చేసి అమిత్ పండివు. పండు ఏదో సర్కస్ లో ఉంటారు కానీ చేపిస్తారు సేమ్. ఫైనలీ కజిన్స్ లా ఫస్ట్ మామ పెళ్ళి అవుతుంది. అదే ఫస్ట్ అండ్ లాస్ట్ మామ అవుతుంది పెళ్ళి. మొత్తం ఫ్యామిలీలో హిస్ ద ఓన్లీ గై. It's weird being on the boys side for the first time. Let's dominate the wedding again. We'll dominate it again. ఈసారి బరాత్ లా పిచ్చి లేపేయాలి. ఎన్ని చెమటలు కారాలంటే అన్ని చెమటలు కారాలి. మినిమం ఒక 1500 దాకా క్యాలరీస్ బర్న్ కావాలి బరాత్ లా. అవన్నీ వేయాలి కంపల్సరీ. అందరినీ లాగాలి డాన్స్ లకి. మన సీన్ తాతయ్యని కంపల్సరీ. ఐ నామినేట్ సీన్ తాతయ్య, మై తాతయ్య అండ్ బాజ్ తాతయ్య ఆర్ డాన్సర్స్. వాళ్ళు ముగ్గురు ఉంటే చాలు, డాన్స్ మొత్తం నీ దుమ్ము లేపేస్తారు. థ్యాంక్ యూ. ఏంటి కొంచెం గట్టిగా మాట్లాడాలి. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం యాక్చువల్లీ. ఇన్ని రోజులు మేము చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు చేసినాం. ఫర్ ద ఫస్ట్ టైం ఈసారి తమ్ముడు పెళ్ళి చేస్తున్నాం. అంటే మేము గ్రూమ్ సైడ్ ఉన్నాం అనమాట. ఐఎమ్ సో ఎక్సైటెడ్ బికాజ్ ఇది ఫస్ట్ మా ఇంట్లో ఫస్ట్ అబ్బాయి పెళ్ళి కాబట్టి సో చాలా ఎక్సైటెడ్ ఉన్నాము. మస్తు షాపింగ్ చేసినాము, మస్తు ఎంజాయ్ చేయాలనుకుంటున్నాము. నేను ఫస్ట్ టైం మామ్, సో ఈ ఎక్స్పీరియన్స్ చాలా డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ టు అటెండ్ దిస్ వెడ్డింగ్. హౌ యూ ఫీలింగ్? మా అందరిలోకి ఒక్కడే ఒక తమ్ముడు, అది కూడా నా తమ్ముడు. ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ అండ్ వీఆర్ ఆల్ యాక్చువల్లీ వెరీ ఎక్సైటెడ్. అండ్ మై సిస్టర్ ఇన్ లా అండ్ ఐ హోప్ వీ హ్యావ్ అ వెరీ బ్యూటిఫుల్ రిలేషన్షిప్. విల్ బీ ఫ్రెండ్స్ మోర్ రాదర్ దెన్ అ సిస్టర్ ఇన్ లా టైప్స్. సో ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. పండు, నువ్వు చెప్పు ఎట్లా అనిపిస్తుంది? డింపన ఇస్ గెటింగ్ మ్యారీడ్. పిన్ని కష్టాలు గైస్, పిన్ని కష్టాలు. ఓకే, సో ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్. ఫైనలీ మా ఒక్క అన్న పెళ్ళి అవుతుంది. ఐఎమ్ సో వెరీ హ్యాపీ ఫర్ హిమ్. సో యా, ఫైనలీ మా ఫ్యామిలీకి ఒక వదిన వస్తుంది. ఐఎమ్ వెరీ సూపర్ ఎక్సైటెడ్. సో యా, సో వెయిటింగ్ ఫర్ ద మ్యారేజ్. మా మామ పెళ్ళి అను గట్టి చెప్పు. నా మామ పెళ్లి. గట్టి చెప్పు. నా మామ పెళ్ళి. నా మామ పెళ్లి. సో దీంతో ఈ మీటింగ్ తో అఫీషియల్గా ఏం స్టార్ట్ అయింది? మామ పెళ్లి పనులు స్టార్ట్ అయ్యాడు ఇంకా అఫీషియలీ. మామది పెళ్ళి. మామది విషయం
చెప్తాము. ఈజ్ లైక్ 6 months గ్యాపే. తమ్ముడు అని చెప్పలేను, ఏం చెప్పలేను. ఈక్వల్ పార్ట్నర్ టు బీ ఇన్ క్రైమ్ టైప్ ఇద్దరు. చెప్పు. చాలా బాగున్నావు కానీ హౌ యూ ఫీలింగ్ అవర్ టింపు మామాస్ వెడ్డింగ్? Very happy. I'm lucky to hear Vadina from a female voice. I've been tired of listening from boys, and I'm happy to hear Vadina from a female voice. ఉంటే ఇంకా ఎవరు చెప్పాలి? ఓకే యా గుడ్. He is the groom. హ్యాపీ ఎక్సైటెడ్. ఇంకా కొత్త లైఫ్ చూడాలి ఎట్లుంటుందో. ఏముండదా ఏం చేయలేదు, రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ అవుతున్నాయి అంతే. రేపు మమ్మడిది 100 సార్లు చెప్పిన వద్దురా వద్దురా. లేడీ వేసుకుంటున్నా, ఆ? అందుకే లేడీ వేసుకుంటున్నా, వెళ్ళి ఇటు వేసుకుంటున్నా. ఎంత లేటుగా ఉన్నా చెప్తేనే ఎప్పటికైనా వేసుకోవాలి. దొరికిందంటే కడుపు నొప్పి నాకు తెలిస్తే కదా నీకు తెలియదు కదా. తలకాయ నొప్పి నాకు తెలిస్తే కదా నీకు తెలియదు కదా. అంటే చాలా హ్యాపీగా ఉంది కానీ ఇక ముంగట ఎంటర్ డ్రాగన్ ఇక. ఓకేరా బొమ్మడి, ఆల్ ద బెస్ట్. ఏం చెప్తావు? ఏం పెళ్లి కొడుకు? ఎవరు పెళ్లి కొడుకు? చెప్పు, పేరు చెప్పు. టింపు మామ పెళ్ళి. ఇప్పుడు ఏమైతుంది? మాట్లాడు, వినిపిస్తుంది, మాట్లాడు. ఇప్పుడు ఏమైతుంది? గ్రూమ్ టు బీ. అక్కడ చూసి చెప్పు. టింపు మామ గ్రూమ్ టు బీ. గుడ్. చలో అక్కడ పోయి కేక్ చూద్దాం. కాసేపు నేర్చుకోలేదండి. ఎస్ గైస్, రేపా? రేపు ఎగ్జామ్ ఉంది. బట్ ఎక్కడుంది పాప? ఇప్పుడు బయట తిరుగుతుంది. అంతే కదా, మళ్ళీ అంతే కదా. ఎగ్జామ్ లైట్ గైస్, దొబ్బింది బట్ ఇంకేం లేదు. మీరే ఏదో మస్ట్ కొట్టండి. నేను ఊకే గుర్తు చేస్తున్నాను, ఎంజాయ్ చేయనిస్తలే మధ్య మధ్య. నిద్ర వస్తుందా? చిక్కిరి వారా. మా పండు ఫోటో సెషన్ స్టార్ట్ చేసింది. ఒక మినిమం 100 or 200 ఇవాళ. పాప మా ఇవాళ బలి మా డింపన్న. చెల్లెమ్మ మామని మంచిగా చూసుకో, ఓకేనా? అదొకటి అంటారు చూడక్క, మంచిగా పెంచుకో. వెళ్ళే అమ్మా, మీరు పట్టుకున్న లోపల ఉసిపోతాయి అవి. చెప్పిన ఆల్రెడీ. ఆల్ ద బెస్ట్ బొమ్మడిది. స్టార్టింగ్ లో బాగుంటుందిరా, తర్వాత మెల్ల అలవాటు అయిపోతుందా? 6 months తర్వాత వెళ్ళగా ఉండొచ్చారా? లైట్ గా కొంచెం ఉండకు. ఫస్ట్ బాగుంది అంటారు ఎట్లున్నా కూడా, మనం ఇంకా రెచ్చిపోతాం. ఇప్పుడు మీ పెద్దనాన్న రెచ్చిపోయినట్టు పర్మనెంట్ అయిపోతుంది. ఇన్సూరెన్స్ రెడీ చేస్తారు కదా 1 year కి. 6 months అయింది కదా, 6 months ఉంది. లేదు నాది లవ్ మ్యారేజ్ కాబట్టి కొంచెం ఎర్లీగానే తెలిసిపోయింది. అరేంజ్ మ్యారేజ్ కాబట్టి ఒక 6 months పడుతుంది ఈజీగా. అడుగుదాం.
హేమంత్ అని నిన్న అబ్బో. నన్ను ఇరికిస్తుంది ఏమన్నా ఇది చాలా మంచోరి నాకొద్దు ఆయన మా లాంటి టిప్స్ అంటే అంటే మీరందరూ ఏం లేదు అదే కదా ఎట్లయినా పోయాల్సిందే ముంగట్రా వెళ్ళిపోయినావు ఇవ్వలేదంట అట్లీస్ట్ తాళి కట్టే ముందు హింట్ కూడా ఇవ్వలేదంట ఏదో ఒక చెప్పాలి మంచిగా ఉండు గొడవలు పడుతూ షూర్ బా హరి నువ్వు వెంకట్ ఏం చెప్తలేరు ప్లీజ్ వీళ్ళకి ఒక్కటి రిక్వెస్ట్ ఏంటంటే ఇంటికి వెళ్ళాక ఏం చెప్పండి టూ లైన్స్ రీతు వాళ్ళు చెప్తారా ఇంటికి వెళ్ళాక కొట్టాను ప్రామిస్ చేయండి ప్లీజ్ చెప్పండి కొట్టదు ప్రామిస్ కాకా కొట్టది అరే కొట్టదే ఇంతమంది గ్యారంటీస్ కొట్టదే ఆల్రెడీ సాంగ్ బాయిలో దూకాడు ఇంకేం చెప్పాలి ఇంకా నేను మిగతా గాల్లో ఉన్నాడు ఇంకా చెప్పాను ఏం కొట్టదంటే కొట్టది ప్రామిస్ చేయండి అలా కొట్టాను అంతేనా నిజమా అంతే ఇక అందరూ అంతే సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఇట్ వీ హ్యాడ్ అ గుడ్ టైం చాలా రోజుల తర్వాత మంచిగా ఫుడ్ తిని మంచి ముచ్చట్లు చెప్పుకొని మా అన్న కొంచెం ధైర్యం చెప్పి మంచి ధైర్యం చెప్పినాం సో వీఆర్ ఆల్ ఎక్సైటెడ్ అబౌట్ ద వెడ్డింగ్ and we're all excited about our Modina. Let's see how the wedding will go, and that's it. See you in the next vlog. That's a wrap, guys.